सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजम्। आदित्याय च सूर्याय हरये परमात्मने सर्वलोक शरण्याय आदिदेवाय मंगళం। దీన్ని ఆదిదేవాయ తే నమః, సూర్యాయ వర్చసే, ఏవం సవిత్రే పరమాత్మనే, దేవాదిదేవాయ సూర్యదేవాయ తే నమః। ఇది రెండవ శ్లోకం। సూర్యదేవాయ దేవాయ ప్రాణినాం ముక్తిదాయినే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాత్రే చ నమో నమః। సర్వదా సర్వైః సంపూజ్యాయ మహాత్మనే సర్వలోక శరణ్యాయ సూర్యదేవాయ తే నమః। 4 శ్లోకాలు ఉన్నాయి। ఈ రథసప్తమి నాడు ఈ శ్లోకాలు భవిష్య పురాణంలో చాలా వివరంగా అందించాడు। మొత్తం 108 శ్లోకాలు ఉన్నాయి। అన్ని చదవలేం కదా, ప్రధానమైనటువంటివి 4 శ్లోకాలు। ఈ 4 శ్లోకాలను మంత్రములుగా జపించవచ్చు। వేరే మంత్రాలేవీ రానివారు ఈ శ్లోకాలతోటే స్నానము చేయించవచ్చు, ఈ శ్లోకాలతోటే అర్చన చేయవచ్చు, ఈ శ్లోకాలతోటే పూజాధికం నిర్వహించవచ్చు, ఈ శ్లోకాలతోటే నైవేద్యము చేయవచ్చు। ఇవి సర్వ పూజార్థము ఉపయోగించవచ్చని మనకు భవిష్య పురాణం చెబుతుంది। అందువల్ల ఈ శ్లోకాలను చదువుకొని శక్తి ఉంటే జపం చేసి ఒక్కొక్క శ్లోకాన్ని 1000 సార్లు జపం చేస్తే సూర్యభగవానుడు ప్రసన్నుడవుతాడు, మన కోరికలు తీరుస్తాడు అని భవిష్య పురాణం చెప్పినది। అందువల్ల మీరు ఈ శ్లోకాలను చదువుకుంటూ జపిస్తూ ఆరాధన చేసి సూర్య అనుగ్రహాన్ని పొందుదురుగాక। సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం।